బీఆర్ఎస్ పార్టీలోకి వలసల జోష్ కొనసాగుతోంది. రంగారెడ్డి జిల్లాలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో శివరంజని శ్రీకాంత్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కందుకూరు మండలం అగర్మియాగూడ నుంచి శ్రీకాంత్ సర్పంచ్ బరిలో ఉన్నారు. చిన్న చిన్న రోడ్లు లేక నీళ్ళు సరిగ్గా రాక కేసీఆర్ వచ్చిన 10 ఏళ్ళ ఇంటి నల్ల పెట్టి నల్ల తొలగించి ఊళ్ళో కూడా అన్ని చేయాలని శ్మశాన వార్త కట్టెలు ఉండాలని ఊళ్ళో ప్రతి ఊళ్ళో ట్రాక్టర్ ఉండాలి, ప్రతి ఊళ్ళో ఒక శ్మశాన వార్త ఉండాలి. ఒక్కొక్కటి చెప్పి తండ్రి పిల్లలకి చెప్తాడని చెప్పి మంచి గీత పని చేసుకోండి, ఊళ్ళు మంచిగా పెట్టుడి, చెత్త పెట్టండి, చెత్త డబ్బాలు చెత్త డంపింగ్ తినేది. ఉన్నోడంటే భూములు ఏదైనా చేసుకుంటాడు, లేనోడు ఖర్చులు అవునా కదా ట్రాక్టర్ ఇప్పించాడు. ఎవరికైనా పని ఉందంటే నీళ్ళు కష్టం లేకుండా చూసిండు. అన్ని కూడా ఒకటి మంచిగా చేసుకొచ్చిండు. ఊళ్ళు పట్టణం కన్నా ఊళ్ళు తీసుకునే ఇప్పుడు లేకపోతే అంతకుముందు ఏం చేస్తుంటే మనము ఊళ్ళో చెత్త అంతా తీసుకుపోయి ఊరు బయట పడేస్తుంది. ఊరు బయట ఊళ్ళకి వెళ్ళి వస్తున్నప్పుడు ఊళ్ళో బయట చెత్త సాగుతుందని చెప్తుండే మరి అక్కడ ఏ రోజు బయట తీసుకుంది. అట్లా లేకుండా ఆరోగ్యాలు మంచిగా ఉండాలంటే మంచి నీళ్ళు ఉండాలి, చెత్తనం రోడ్ల మీద ఉండొద్దు అని ఒక మంచిగా సర్పంచ్ లో ఒక పని నేర్పించండి కేసీఆర్ గారు. అని 2 ఏళ్ళ నుండి సర్పంచ్ పదవి అయిపోయినాక సర్పంచ్ ఎలక్షన్ అయిపోయి కాంగ్రెస్ చూస్తే మనం ఎవరు చెప్పాలి, పోయి సెక్రటరీ చెప్పాలి. సెక్రటరీ నాకెందుకంటారు, మళ్ళీ కొత్త సర్పంచ్ వచ్చిందని పాత సర్పంచ్ చూసుకోవాల్సి వచ్చింది. శ్రీకాంత్ బయటలో పడింది, అట్లాగే ఈ అమ్మగుడిలో పడింది, ఇద్దరిలో ఉన్నారు. ఇద్దరు మధ్యలో ఇద్దరు నా వల్లే ఉన్నారు. 2 కన్ను నాకు ముఖ్యమే, ఏ కన్ను ఓడుచుకోవాలి, ఏ కన్ను ఉండాలి. నా పరిశాలు అయిపోయింది. ముందు పెద్ద కూర్చొని మాట